ప్రైజ్ ద లార్డ్. పౌలు జీవిత ప్రయాణం గురించి మనం తెలుసుకుందాము. పౌలు జీవితము క్రైస్తవ్యంలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రేరణాత్మకమైన యథార్థ సంఘటనలో ఒకటి. పౌలు క్రైస్తవులను హింసించే వ్యక్తి నుండి యేసే క్రీస్తు అని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన గొప్ప అపోస్తలుడుగా మారడము ఒక అద్భుతమైన పరివర్తన పౌలు జీవితంలో మనం చూడవచ్చు. పౌలు మొదటిగా సౌలుగా పిలువబడేవాడు. ఇతను తార్సు నగరంలో జన్మించాడు. ఇతను ఒక రోమన్ పౌరుడు మరియు యూదుల చట్టము ధర్మశాస్త్రాలలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు. సౌలు పరిసయ్యుల తెగకు చెందినవాడు. యూదుల సాంప్రదాయాలను చాలా కఠినంగా పాటించేవాడు. సౌలు క్రైస్తవ మతాన్ని ఒక ప్రమాదకరమైన మతంగా భావించి దానిని నాశనం చేయాలనుకున్నాడు. యెరూషలేములోని క్రైస్తవులను హింసించి వారిని నిర్బంధించి చంపడానికి కూడా ప్రయత్నించాడు. హతసాక్షి అయిన స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు సౌలు అక్కడే ఉండి స్టెఫెను హత్యకు మద్దతు ఇచ్చాడు. అయితే ఒకరోజు దమస్కు నగరంలో ఉన్న క్రైస్తవులను నిర్బంధించడానికి వెళ్తుండగా ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దమస్కు మార్గంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగులో అతనికి సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని ఒక స్వరం వినిపించింది. అప్పుడు సౌలు భయంతో నేలపై పడిపోయి, ప్రభువా నువ్వు ఎవరు అని అడిగాడు. అప్పుడు మరలా ఆ స్వరము, నేను నువ్వు హింసిస్తున్న యేసుని అని సమాధానం ఇచ్చింది. ఆ వెలుగు కారణంగా సౌలుకు చూపు పోయింది. అతని సహచరులు దమస్కుకు తీసుకువెళ్లారు. అక్కడ ఒక క్రైస్తవుడైన అననీయ అనే వ్యక్తి సౌలును దర్శించి అతని కొరకు ప్రార్థించినప్పుడు సౌలుకు చూపు వచ్చింది. సౌలును యేసుక్రీస్తు తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ తరువాత సౌలు బాప్తిస్మం పొంది తన పేరును పౌలుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి యేసే క్రీస్తు అని బోధించడం ప్రారంభించాడు. ఒక గొప్ప అపోస్తలుడుగా మారి అనేక దేశాలకు ప్రయాణించి యేసుక్రీస్తు వారి సువార్తను వ్యాప్తి చేశాడు. అంతేకాకుండా పౌలు చాలా సంఘాలను స్థాపించాడు. అనేక మందిని క్రైస్తవులుగా మార్చాడు పౌలు. అయితే పౌలు 3 ప్రధాన మిషనరీ ప్రయాణాలలో చాలా కష్టాలు, హింసలను అనుభవించి ఓడల్లో ప్రయాణించి అనేకసార్లు జైలుకు కూడా వెళ్ళాడు. కొరడాలతో కొట్టబడ్డాడు. అయితే పౌలు బ్రతుకుటి క్రీస్తే, చావైతే మరి లాభమే అని తన విశ్వాసాన్ని చూపుతూ కొనసాగాడు. అంతేకాకుండా పౌలు చాలా పత్రికలను రాశాడు. అవి క్రైస్తవ్యానికి సంబంధించి ముఖ్యమైన గ్రంథాలుగా ఉన్నాయి. పౌలు రాసిన పత్రికలు క్రైస్తవ సిద్ధాంతాలను వివరించడానికి, వారికి మార్గదర్శనం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఇంత దేవుని పరిచర్య చేసిన పౌలు రోమ్ నగరంలో నిర్బంధించబడ్డాడు. పౌలును కొన్ని సంవత్సరాలు జైలులో ఉంచారు. చివరికి నీరో చక్రవర్తి కాలంలో మరణశిక్ష విధించారు పౌలుకు. పౌలులో మనము అచంచలమైన విశ్వాసం చూడవచ్చు. ఎన్ని కష్ట సమయాలలో అయినా దేవునిపై విశ్వాసం ఎంత మాత్రం తగ్గలేదు. అంతేకాకుండా క్రీస్తును ప్రకటించడమే అతని ధ్యేయమని పౌలు బలంగా నమ్మాడు. అంతేకాకుండా పౌలు అనేక అద్భుతాలు చేసినప్పటికీ తనని తాను పాపులలో ప్రధాన వ్యక్తుడిని అని, పరిశుద్ధులందరిలో అల్పుడుని అని పిలుచుకొని తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. అంతేకాకుండా పౌలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా సంఘాలకు పత్రికలను రాశాడు. ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చుకోవడము పౌలు గారి యొక్క ప్రత్యేకతగా మనకు అర్థమవుతోంది. మరలా మనం కలుసుకునే వరకు దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.